సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. అందరూ నాతో కలిసి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు చెప్పండి, ఆ మేడగదిలో అనేక దీపములుండెను అని మనం చదువుతున్నాం కదా. అంటే ఏ దీపాలను అర్థం చేసుకోవచ్చు? అనేక మంది ఆత్మలు అక్కడ కూడుకున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఆత్మలు కూడుకున్నారు. నరుని యొక్క ఆత్మను వాక్యం దీపంతో పోలుస్తుంది. దైవజన్మ ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం మీద 7 దీపాలు ఉండేవి కదా. అక్కడ ఒక చక్కటి మాట రాసి ఉంటుంది, దీపవృక్షం మీద ఉన్న దీపాలు నిత్యము వెలుగుచూ ఉండాలి. ఈ మాట చెప్పండి, దీపములు నిత్యము వెలుగుచూ ఉండాలి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చెల్లి, నా ప్రియతముడా, నీ ఆత్మదీపం దేవునిలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. నువ్వు ప్రభు సన్నిధికి చేరుకునే ఆఖరి క్షణం వరకు. అయితే ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపంలో ఉన్న విషయం ఏంటంటే, అవి రాత్రిపూటే వెలుగుతాయి. ఎందుకు? వెలుగునివ్వటానికి. మన పల్లెటూళ్ళలో కిరోసిన్ దీపాలు ఉండేవి కదా, పగటిపూట వెలిగేవి, అవి రాత్రిపూట వెలిగేవా? అన్న చూడు ఏమంటున్నారు, రేత్రిపూట. రేత్రి కాదన్నా, రేత్రి కాదు, రాత్రి. ఎప్పుడు తల్లి? రాత్రి. రాత్రిపూట కిరోసిన్ దీపాలు వెలుగుతాయి, పగటిపూట ఇక సూర్యకాంతి వస్తుంది కదా, ఇక ఆ దీపాలతో పని లేదు. అయితే దైవజనమ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపం రాత్రిపూటే వెలిగిందేమో, కానీ బిడ్డ, నీ ఆత్మదీపం పగలు రాత్రి నిరంతరము వెలుగుతూనే ఉండాలి. ప్రతిరోజు ప్రభులో నువ్వు వెలుగుతూనే ఉండాలి. అయితే మన ఆత్మదీపం నిరంతరము వెలగాలంటే మనం ఏం చేయాలి? ఐతుకు ఆత్మదీపం ఇక్కడ ఆరిపోవటానికి కారణం ఏంటి? మరోసారి చెప్తున్నాను, ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతా దేవుడు నిన్ను గూర్చి చెప్పాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎప్పుడు? ఆశీర్వాదం కలిగినప్పుడే కాదు, నష్టం కలిగినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడే కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు, మేలు కలిగినప్పుడే కాదు, చివరికి ఏ పరిస్థితిలో ఉన్నా బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చి యేసుక్రీస్తు వారు ఏమన్నారో లైవ్లో ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, యోహాను గూర్చి ప్రభు అన్న మాట నిన్ను గూర్చి ఆయన అనునుగాక. పరలోకంలో నువ్వు ప్రభు దగ్గర నిలవబడినప్పుడు ప్రభు నిన్ను గూర్చి అనాలి, ఈ బిడ్డ భూలోకంలో ఉన్నప్పుడు మండుచూ ప్రకాశించే దీపంలాగా నా కొరకు బ్రతికాడని నిన్ను గూర్చి ప్రభు ఇలాంటి చక్కటి కితాబు ప్రశంస ఆయన అనుగ్రహించునుగాక. మంచిది. మన ఆత్మదీపాలు ఎన్నడూ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? 5 విషయాలు టక చెప్తాను. 7వ వచనం చూడండి. 7వ వచనం 20వ అధ్యాయం 7వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ఎక్కడికి వెళ్ళారట? మేడగదిలో దేవుని సన్నిధిలో రొట్టె విరవటానికి వెళ్ళారట. దైవజనమ, మన ఆత్మదీపం ఎన్నడూ ఆరిపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా మనం వచ్చేటువంటి ప్రజలుగా ఉండాలి. ఆదివారం ఎక్కడ కూడుకున్నారు? దేవుని సన్నిధిలో మేడగదిలో వాళ్ళు కూడుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఓ పిల్లలు ఉన్నారు. పిల్లలు వాళ్ళకు చదువు రావాలంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే చదువు వస్తుందా? వారానికి ఒకరోజు స్కూల్కి వెళ్తే చదువు వస్తుందా? ఏమండి? వాడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి స్కూల్కి వెళ్ళాడు అనుకో, అంటారు కదా పల్లెటూరులో, వాడు చదువు అంతా వానాకాలం చదువు అంటారు. అంటారా? అనరా? తమ్ముడు ప్రకాష్ అంటారా? మర్చిపోయావా మాట? వాడు చదువు అంతా వానాకాలం చదువు అయ్యా, ఒక్కటి రాలేదాడు బుర్రకు, ఒక్కటి కూడా ఎక్కలేదు. ఒరే 3వ ఎక్కని చెప్పరా, 3 మూళ్ళు ఎంత అంటే 33 అంటాడు, 6 మూళ్ళు ఎంత అంటే 63 అంటాడు. ఒక్కటి రాదాడికి. ఏమిరా చదువు ఎట్లా అయిపోయిందంటే అంటారు కదా, అయ్యా వాడు చదువు అంతా వానాకాలం చదువు అయ్యా, ఎండాకాలం చదువు అయ్యా. అంటే స్కూలుకు రెగ్యులర్గా వెళ్ళిన అనుభవం ఉండదు. బిడ్డలారా,
మన ఆత్మదీపం వెలగాలంటే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి మనం వచ్చే ప్రజలుగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకుల నోట నుండి బయలుదేరే వాక్యం నిప్పు కణము లాంటి వాక్యం. ఏ వాక్యం ఎవరిని దర్శిస్తుందో, ఏ వాక్యం ఎవరిని బలపరుస్తుందో, నిప్పు కణం లాంటి వాక్యం ఆరిపోతున్న మన దీపాలను వెలిగించటం ప్రారంభిస్తుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, హృదయం నిండా నమ్ముతా ఈ మాట. ఈ లోకం, మనం బ్రతుకుతున్న లోకం, కాలం గడిచే కొద్దీ పాపం అధికమైపోతుంది. పాపం లోకాన్ని కొత్త ఏమీ కాదు, కానీ సాతాను తనకు సమయం కొంచెమేనని లోకంలో పాపాన్ని ఎక్కువ చేశాడు. నా వయసులో నేను 10వ తరగతి చదివే దినాల వరకు పాపం అంటే ఏంటో, ఎట్లా చేస్తారో ఏంటో, అసలు ఈ విషయాలు ఏమీ తెలిసేవి కాదు. ఇప్పుడు పిల్లల్ని అడగండి, ఆడు పుట్టడంతోనే పాపంలో PhD చేసి పుట్టాడు అన్నట్టు ఉంటుంది. ఆడికి తెలియదు అనుకోవటానికి వీల్లేదు, అలాంటి పరిస్థితి. కారణం ఎందుకో చెప్పమంటారా? సాతాను తనకు సమయము కొంచెమేనని లోకాన్ని పాపంతో నింపాడు. బస్ స్టేషన్కి వెళ్ళి నిలవబడ్డాం, అపవిత్రపు చూపు చూడకూడదు అని అనుకున్నా నీ కళ్ళ ముందు కొన్ని పనికిమాలిన దృశ్యాలు. రైల్వే స్టేషన్కి వెళ్ళావు, బస్ స్టేషన్కి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళినా పాపం, ఆఫీస్కి వెళ్ళినా పాపం, కార్పొరేట్ ఆఫీసులో చూసిన పాపం, ప్రైవేట్ హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా లోకమంతా పాపంతో నిండుకుంది. పాపాన్ని రేకెత్తిచ్చే స్థలాలతో లోకమంతా నిండుకుంది. నేనంట, ప్రతి స్థలం పాపాన్ని రేకెత్తించే స్థలం అయితే, ఈ భూమి మీద ఒక వ్యక్తి గుండెల్లో పవిత్రతను పుట్టించే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. దేవుని కొరకు బ్రతకాలి, ఆ ఆశ పుట్టించే ఒకే ఒక్క స్థలం. ఏముందిరా ఈ లోకంలో? ఎంతకాలం బ్రతుకుతాం? ఏదో ఒకరోజు చనిపోతాం కదా. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలనే ఆ దైవికమైన పరసంబంధమైన కాంక్షను నీ గుండెల్లో ఒక్కొక్క గుండెల్లో పుట్టించగలిగే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరమే. అందుకని ఏం చేయాలి? దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి రావాలి. ఏ వాక్యం ఏ రోజు మనలను బలపరుస్తుందో, ఏ వాక్యం చేత దేవుడు మనల్ని దర్శిస్తాడో, ఏ వాక్యం చేత మన ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించడం ప్రారంభిస్తాడో, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయం దూరదేశాల్లో మన లైవ్ చూసే బిడ్డలకు ఒక్కొక్కరికి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు జర్మనీలో ఉన్న బిడ్డలకు ఫోన్ చేయాల్సింది. పూణేలో మన లైవ్ చూసే బిడ్డలు ఉన్నారు. అయితే నాకు అనుకూలత లేక రేపు చేస్తాను. సుధాకర్ గారు, పూణే, థ్యాంక్ యూ. రేపు చేస్తాను తప్పకుండా. వాళ్ళ పాపకి నేను చేస్తాను అని ఫోన్ చేస్తానని చెప్పాను. అయితే ఈరోజు చైనాలో భవానీ అని ఆ బిడ్డలు మన లైవ్ చూస్తారు క్రమం తప్పకుండా. ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే, ఐజాక్ సుధాకర్ గారు, ప్రైజ్ ది లార్డ్, సారీ నేను రేపు మాట్లాడతాను పాప వాళ్ళతో. అమ్మ భవానీ, వాళ్ళ చిన్న పాప మన కొత్త పాట ఎంత చక్కగా, తమ్ముడు వాళ్ళ చిన్న పాప మన కొత్త పాట ఎంత చక్కగా పాడిందంటే అంత చక్కగా పాడిందండి. ఆ బిడ్డ చెప్తూ అన్నయ్య, మాకు చైనా దేశంలో మందిరాలకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళినా చిన్న చర్చెస్ ఉంటాయి. వాళ్ళ చైనా భాష మనకేం అర్థం అవుతుంది? చూంగ్ చాంగ్. ఏం అర్థం కాదన్న, ఒక్క మాట అర్థం కాదు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో మా ఆత్మదీపం ఆరిపోకుండా మేము దేవునిలో వెలుగుతున్నాము అంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని మా కొరకే దేవుడిచ్చాడేమో అన్నట్లుగా రాజశేఖరయ్య గారి ద్వారా, మీ ద్వారా అందించబడే వర్తమానాలు వింటూ ప్రతి దినం మేము ఆత్మలో బలపడుతున్నాం. ఆదివారం వాక్యం ఒక రకంగా, బుధవారం వర్తమానం ఇంకో రకంగా, శనివారం వర్తమానం ఒక్కొక్క కోణంలో దేవుడు మాతో మాట్లాడుతూ మా ఆత్మదీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడన్న. వెలిగించబడటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి దగ్గరగా రావటమే దీనికి కారణం. ప్రైజ్ ది లార్డ్.
అమ్మ ప్రైజ్ లార్డ్, బాగున్నారా తల్లి? చిన్న పాప ప్రైజ్ లార్డ్. తమ్ముడు అన్మ్యూట్ పెట్టు. పాట పాడతావా? పాడు మరి. జస్ట్ చరణం పల్లవి పాడు చాలు. కొత్త పాట. ఎంత చక్కగా ఆ దేశంలో ఉండి దేవుడు అంత సమృద్ధినిచ్చినా కానీ దేవుని నీడలో బిడ్డలు బ్రతికే భాగ్యం దయగల దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహించాడు. అమ్మ త్వరగా అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోలేదు అనుకుంటా. ఎస్ మా ప్రైజ్ లాడమ్మా. చైనా భాష వచ్చిందేమన్నా? మీరు ఏదో ఒకటి అనండి, అదే చైనా భాష అనుకుంటాం. మాకు వస్తేగా. పాడు తల్లి, పాట పాడు, కొత్త పాట పాడు. నన్ను నడిపే నాకుడవే, నిన్ను బాను నీ స్పర్శ నీ కృప ఆరాధించి ఆరాధించి నన్ను ఆమెన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. సిగ్నల్ కొంచెం సరిగ్గా కలిసినట్లేదు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. రైట్. దైవజనమా, మన ఆత్మదీపం ఎన్నడూ ఎప్పుడు ఆరిపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి మనం దగ్గరగా రావాలి. కొంతమంది ఆత్మదీపాలు ఆరిపోవటానికి కారణం బైబిల్ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, విలాప వాక్యాలు, లెమెంటేషన్స్ 1st chapter 4th verse. ఇజ్రాయేలు దేశం భక్తిలో పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. బోతద్దం పెట్టి వెతికిన ప్రజల్లో భక్తి కనపడనటువంటి పరిస్థితి. భక్తిలో ఆ దేశం అంతగా సన్నగిలిపోవటానికి కారణం ఏంటి అని మనం చూస్తే విలాప వాక్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. తమ్ముడు కొంచెం వెనక్కను, 3వ వచనం ముగింపు. నాతో కలిసి చెప్పండి. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితములాయెను. చూడండి, దేశమంతా వ్యాకులంతో నిండుకుంది, దుఃఖాక్రాంతులు అవుతున్నారు. సియోను కుమార్తె తన సౌందర్యాన్ని కోల్పోయింది, దేవుడిచ్చిన సొగసును కోల్పోయింది. ఎందుకు వారి సొగసును కోల్పోయారంటే అక్కడ ఒక చక్కటి మాట అంటాడు, నియామక కూటములకు ఎవరు రారు. ఆదివారపు ఆరాధన దేవుడు నియమించిన క్రమం. దైవజనమా, ఎప్పుడూ దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుని సన్నిధికి దూరం కాకుండా ఆయన సన్నిధికి దగ్గరగా మనం వచ్చుదుముగాక. సో మన దీపం వెలగాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి నిప్పు కణం లాంటిది అని సమూయేలు గ్రంథంలో చూస్తాం. దీపం వెలిగించబడాలంటే నిప్పు దగ్గరికి రావాలి కదా.
నిప్పు కణం లాంటి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ఆత్మదీపాలు ఆరిపోకుండా యేసు నామం పేరిట అవి వెలిగించబడునుగాక. రైట్, మంచిది. అనేక దీపాలు, అనేక ఆత్మలు ఆ 3వ అంతస్తులో జరుగుతున్న మీటింగ్కి వచ్చారు. అందరూ కూర్చున్నారు. పౌలయ్య వాక్యం చెప్తున్నాడు. నా వైపు చూసి సమాధానం చెప్పండి. 5కి ఎక్కడ కూర్చున్నాడు? అందరూ చెప్పాలి. మీకు తెలిసింది చెప్పండి. కిటికీ దగ్గర ఎందుకు కూర్చొని, కిటికీ మీద ఎందుకు కూర్చొని ఉంటాడు? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఇక్కడ పాస్ చేసేది లేదు, ఫెయిల్ చేసేది లేదు. మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి అన్నా. కొంతమంది ఏం చెప్తున్నారంటే బయట చూడటానికి. ఇది కూడా కరెక్టే, కొంత కరెక్టే. కాస్త ఇటు కాస్త అటు, కాసేపు పౌలు వైపు, కాసేపు ఆ దారి ఏమిటి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఈ దారి ఏమిటి ఎవరు వెళ్తున్నారు, ఇటు అటు చూడటానికి కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఇది కూడా కరెక్టే. ఇంకొక రాయేయండి. చల్లగాలి వస్తుందని. రైట్, నువ్వు దగ్గరకు వచ్చేవరా తల్లి. స్థలం లేక ఆయన ఎందుకు కూర్చున్నాడు? తతిమౌళ్ళు ఎందుకు కూర్చోవాలా? అది విషయం చెప్పాలంటే మా ఊరు లేట్ వచ్చాడు ప్రార్థనకి. దైవజనమా, మన భక్తి జీవితం మీద 3 ప్రభావితం చూపిస్తాయి. ఒకటి ప్లేట్, రెండవది లేట్, మూడవది ప్లేస్. ఇంకోసారి చెప్పమంటారా? ప్లేట్, లేట్, ప్లేస్. ఈయన కిటికీ దగ్గరే కూర్చోవటానికి కారణం ఏంటంటే అటు ఇటు చూడటానికి అదొకటి, దానికి మించి అక్కడే కూర్చోవటానికి కారణం ఏంటంటే డెఫినెట్గా ప్రార్థనకు లేట్ వచ్చి ఉంటాడు. జస్ట్ గత శనివారమే చెప్పే కదా, జీవితంలో ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు నువ్వు లేట్ వచ్చావు అంటే నీ పతనం అక్కడే ప్రారంభమవుతుందని గుర్తుంచుకో. సో సోమవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి. మీ కార్యక్రమాలు మీరు చేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుకు వచ్చారంటే అది వేరు. బట్ ఆదివారం పునరుద్ధానపు దినం, అది దేవుడు నియమించిన నియామకపు కోటం. జీవితంలో ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు క్రైస్తవుడు 1/2 నిమిషం కూడా ఆలస్యంగా రాకూడదు. ఎందుకు? చాలాసార్లు చెప్పాను. ఎందుకు? మీరు సోమవారం నుంచి శనివారం వరకు వారంలో 6 రోజులు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తారు. 1 నిమిషం కూడా లేటుగా వెళ్ళరు. బాబోయ్, 5 నిమిషాలు లేట్ అయితే, అర్ధగంట లేట్ అయితే మేనేజర్ ఏమంటాడో, సీనియర్ మేనేజర్ ఏమంటాడు, ఆఫీసర్ ఏమంటాడోనని గడగడ వణుకుతా భయపడతా వెళ్తారు. ఆఫీస్కి అంత టైం ప్రకారం వెళ్తారే. ఆదివారపు ఆరాధన వారంలో 1 రోజు. పిల్లల్ని సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్గా స్కూల్కి పంపించేటప్పుడు టైం ప్రకారం పంపిస్తారు. ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధికి వచ్చేది వారంలో 1 రోజు. 6 రోజులు వెళ్ళేదానికి అంత క్రమాన్ని పాటించినప్పుడు వారంలో ఒక్కసారి మందిరానికి వచ్చేటప్పుడు అంతకంటే క్రమాన్ని పాటించే వారిగా ఉందుముగాక. చెప్దాం ఆమెన్. ఎప్పుడు లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, ఏ ప్రాంతంలో పెరుగుతున్నారో, మీ మందిరాలు ఎక్కడో నాకు తెలియదు, కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఆదివారపు ఆరాధనకు ఒక 5 నిమిషాలు ముందే దేవుని సన్నిధికి వెళ్ళుదుంగాక. ఓ మాట, 5 నిమిషాలు ముందే దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? కొంతమంది చూడండి, ముందు వస్తారా, వచ్చి బాస్పట్లు వేసుకొని యోగాసనం చేస్తారు, కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తారు. ఇది కాదు దేవుని బిడ్డలు చేయాల్సింది. సేవకులైనా ముందొచ్చి 2 చేతులెత్తి, దేవా ఈరోజు ఆదివారపు ఆరాధనలో నీ మహిమను చూడాలి. ప్రారంభ పాట మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు ప్రతి దానిలో మీ అభిషేకాన్ని చూడాలి ప్రభువా. ప్రజలు ప్రవాహంలాగా రావాలి. మందిరానికి వచ్చిన ప్రతి ప్రజ మందిరానికి వచ్చి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఈ స్థలాన్ని గురించి ఏమనాలో తెలుసా? ఇది నిజముగా దేవుడున్న స్థలం,
దేవుని ఆత్మ సంచరిస్తున్న స్థలం. పాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ఏమైందో తెలియదయ్యా, మందిరంలో అడుగు పెట్టడంతో నా పాప రోత జీవితం మీద, నా భ్రష్ట జీవితం మీద అసహ్యత కలిగింది. ఇలాంటి శబ్దాలు మేము వినాలి ప్రభు అని అందరికంటే ముందు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మీరు ఎరుగుదురు కదా, ప్రార్థించే స్థలాలు ప్రభావంతో నిండుకుంటాయి. ప్రార్థించే స్థలాలు మహిమతో నిండుకుంటాయి. ప్రార్థించే స్థలాలను తన తేజో మహిమతో దేవుడు ఆవరించటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు ఆలస్యంగా రావద్దు. అందరికంటే ముందు వచ్చి ఆరాధన కొరకు ప్రార్థన చేయాలి. ఇంకో మాట కూడా చెప్పంటారా, ఆరాధనకు వచ్చిన తర్వాత మందిరంలో నువ్వు కూర్చునే స్థలం నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపించింది. ఒప్పుకుంటారో ఒప్పుకోరా? నువ్వు కూర్చునే స్థలం నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపించింది. అయితే కానీ ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఎందుకు? సలగాలు తోలిద్దానా? సలగాలు కాదమ్మా, కిటికీ దగ్గర కూర్చున్నాడు. కొంతమంది చర్చికి వస్తారా ముందు ప్లేస్ ఉన్నా ముందుకు వచ్చి కూర్చోరు. ఆ కిటికీ పక్కన కూర్చోవటం, ఆ గోడ పక్కన కూర్చోవటం, మూలను కూర్చోవటం. నేను అనేది మూలను కూర్చునేది దాక్కునేది దొంగోడా ఒరి మంచోడా చెప్పాలి. మీరు ఎరుగుదురు కదా, ఆదాము ఏదేం తోటలోకి దేవుడు వచ్చినప్పుడల్లా ఆయన అడుగుల సవ్వడి వెంటంతో పరిగెత్తుకుంటా వచ్చేవాడు. మరి ఏమైందో, ఆ రోజు దేవుడు వస్తే ఆదామా అని పిలిస్తే ఎక్కడున్నాడు ఆదాము? ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడు అంటే దేవునికి ముఖాన్ని చూపించడానికి ధైర్యం లేక పాపం చేశాడు కాబట్టి. ఎప్పుడు కూడా బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు మూలను కూర్చోవటం కానీ, చాటును కూర్చోవటం కానీ, ఎక్కడో ఒక మూలను కూర్చొని నక్కోవటం కానీ, ఇలాంటి పని దేవుని పిల్లలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా అపరాధ భావం నిజంగా నేను ఏలుబడి చేస్తుందా, క్షమించయ్యా, ఇక మీదట నేను అలా చేయనయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా, నన్ను అంగీకరించయ్యా అని నువ్వు ధైర్యం చేసి దేవుని సన్నిధికి వస్తే ఈరోజు చెడ్డోడివే, ఆ చెడ్డోడిని రేపు దేవుడు మంచోడిగా మారుస్తాడు. ఈరోజు నిష్ప్రయోజకుడే, ఆ నిష్ప్రయోజకుడినే రేపు ప్రయోజకుడిగా మారుస్తాడు. నేను మంచోడిని కాదయ్యా అని నీ ఆత్మను కృంగదీసుకుంటూ నువ్వు మూలకి చాటుకి వెళ్ళిపోయావనుకో, అక్కడి నుంచి సైతానుగా నిన్ను పట్టుకొని ఇంకెన్నడూ దేవుని దగ్గరికి రాకుండా నిన్ను వెనకే ఉంచుతాడు. ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. మన శనివారం చెప్పాను. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా, చదువులో బాగా జంప్స్ ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటారా, లాస్ట్ బెంచ్లో కూర్చుంటారా? అమ్మ స్కూల్కి వెళ్ళారా లేదా? తమ్ముడు ప్రకాష్, ఏ ఊర్లో చదువుకున్నారు మీరు? పెదనందిపాడు స్కూల్. నాకు తెలిసిన ఇది ఫస్ట్ బెంచ్ అయి ఉండొచ్చు. రైట్. సహజంగా ఫస్ట్ బెంచ్, ఫ్రంట్ బెంచ్లో ఎవరుంటారు? బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారా, ముద్దబ్బాయిలు ఉంటారా? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, వెనక ఎవరు కూర్చుంటారు? తమ్ముడా మదిరా, ముద్దబ్బాయిలో ఈ ముద్దు బ్యాచ్, చదువు మీద ఇంట్రెస్ట్ లేని బ్యాచ్, కోచ్ హాస్టల్ చేసే బ్యాచ్, ఆడిని గిచ్చుకుంటా, ఈడిని గిల్లుకుంటా, కోచ్ హాస్టల్ కోచ్ సరసాలు ఆడతారు చూసారా? ఆడొకడు ఉన్నాడు, మా చర్చికి వచ్చేవాడు చిన్నపిల్లోడు, అప్పుడు ఇప్పుడు పెద్దోడైపోయాడు. ఎరా స్కూల్లో ఏ బెంచిరా అంటే అడేం చెప్పాడో తెలుసా? అన్న నాకొక్కడికి సపరేట్గా ఒక బెంచ్ ఇస్తారన్నా అన్నాడు. ఎందుకురా అన్న? ఏమన్నాడు తెలుసా? మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత వీళ్ళ తమ్ముడు, లైవ్లో పేరు చెప్పలేను, మనషని, మధ్యాహ్నం సపరేట్గా నాకు ఒక బెంచ్ ఇస్తారన్న. ఎందుకురా అంటే మధ్యాహ్నం పడుకోవటానికి అన్నా అన్నాడు. ఒరే ఎక్కడ పడుకుంటావు? స్కూల్లో. సరే వదిలేద్దాం. దైవజనమా, నువ్వు కూర్చునే ప్లేస్, ఇంకొక మాట కూడా చెప్తాను. అగ్ని మంటలాగా దేవుని సన్నిధిలో రగిలే వ్యక్తులు ఉంటారు చూసారా? పాటలు పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ
ఆత్మలో తన్మయులే వాక్యం శ్రద్ధగా వింటూ తమ ఆత్మను రేపుకుంటూ దేవుని సన్నిధిలో హృదయమార ఆరాధిస్తారే, వాళ్ళ ప్రక్కన కూర్చో, వాళ్ళలో ఉన్న సెగ నిన్ను కూడా తాకి నీవు ఆత్మపూర్ణుడిగా మారిపోతావు. మండే కట్టెల మధ్యలో నువ్వు కూర్చుంటే నీవు మండటం ప్రారంభిస్తావు. దేవుని కొరకు రగిలే వ్యక్తుల మధ్యలో నువ్వు కూర్చుంటే నీ ఆత్మ రగలటం ప్రారంభిస్తుంది. దేవుని కొరకు బ్రతకాలనే ఉద్యోగం కలిగిన వ్యక్తులతో వాళ్ళ సహచర్యం చేస్తే చాలు, వాళ్ళ ఒంటివాడిగా నువ్వు మార్చబడతావు. చెబుదాం ఆమేన్. ఎప్పుడు ఈ ఐతుకు ఎందుకు కిటికీ మీద కూర్చొని ఉంటాడంటే, నేను అనుకుంటా ప్లేట్ ఫుల్గా తిని ఉంటాడు. ఆ వండుకునే కార్యక్రమంలో కాస్త తెచ్చుకునేసరికి లేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత లేట్ ప్లేస్ ఎక్కడ కూర్చున్నాడు? ఎప్పుడు మన ఆత్మదీపం ఆరిపోకుండా ఉండేటట్లు ద్విమనస్సుతో దేవుని పిల్లలుగా మనం బ్రతకూడదు. కిటికీ దగ్గర కూర్చున్నావు అని పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యం వింటానే ఉంటాడు. అది కదా సైకిల్ మీద వెళ్తున్నాడు, అట్టే ఊర్లేరు రాని చూడు. అది కదా సైకిల్ మీద వెళ్తున్నారు, చూడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు. మన ఆత్మదీపం ఆరిపోకుండా ఉండాలంటే ద్విమనస్కులుగా బ్రతకూడదు, రెండు తలంపుల మధ్యలో బ్రతకూడదు, రెండు ఆలోచనల మీద బ్రతకూడదు. కూర్చున్నా లేచిన, దేవా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మా పితరులు అన్నారే, నా తీర్మానం కూడా అదేనయ్యా. ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా యేసు కొరకే నేను బ్రతుకుతా, యేసు కొరకే నేను జీవిస్తా. ఆయన త్రోవను విడిచి లోకం వైపు నేను వెళ్ళనని ఎప్పుడు ఏక సంత్యాగ్రహిగా ఒకే నిర్ణయం, ఒకే దర్శనం, ఒకే ఆలోచనతో నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ దీపం ఎన్నడూ ఆరిపోకుండా దేవుడు కృప చూపిస్తాడు. రెండు తలంపుల మధ్య దేవుని పిల్లలు బ్రతకూడదు. అయ్యా, రెండు తలంపుల మధ్య బ్రతికితే ఏం జరిగిద్దో తెలుసా? ఇశ్రాయేలీలు ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో రెండు తలంపుల మధ్య బ్రతికారట. ఒకసారి నా వైపు చూడండి. ఎవరి కాలంలో? ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో. చెప్పండి. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ప్రజలు రెండు తలంపుల మధ్య బ్రతికారంట. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఏలియా మంచి సేవకుడా, సాధారణమైన సేవకుడా? ఏలియా మంచి సేవకుడా, చాలా మంచి గొప్ప సేవకుడా? ఫైర్ బ్రాండ్. అలాంటి సేవకులు బైబిల్ అంతా వెతికినా, లోకం అంతా వెతికినా అరుదుగా దొరుకుతారు. ఆ అరుదైన వ్యక్తిలో మరీ అరుదైన వ్యక్తి ఏలియా. ఎప్పుడు అంటా ఉండేవాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. అంటే ప్రతి క్షణం ఏలియా దేవుని సన్నిధిలో జీవించేవాడు. విన్నారా? ఆయన సన్నిధే తన జీవనంగా చేసుకున్నటువంటి వాడు. ఓ రకంగా చెప్పాలంటే, మానవ భాషలో చెప్పాలంటే ఏలియా ఫైర్ బ్రాండ్. నేనంట ఎంత గొప్ప సేవకుడు ఉన్నప్పుడు ప్రజలు ఆధ్యాత్మికంగా ఎక్కడికి వెళ్ళాల్సింది? శిఖరాల మీదకి వెళ్ళాల్సింది. శిఖరాల మీదకి వెళ్ళాల్సిన ప్రజలు ద్విమనస్సుతో బ్రతుకుతున్నారట. దీని అర్థం ఏంటో తెలుసా? నీకు బోధించే బోధకుడు ఎంత గొప్ప బోధకుడైనా భక్తిగా బ్రతకాలనే మనస్సు నీకు లేకపోతే నిన్నెవడూ బాగు చేయలేడు. దేవుని కొరకు నేను ఇలా జీవించాలి, నా ప్రభు కొరకు ఇలా నేను రాగాలి, ఇలాంటి పవిత్రమైన సేవ చేయాలి, నా దేవుని మార్గంలో ఇలా నేను జీవించాలి, ఆ కసి, ఆ మంట, ఆ తృష్ణ నీ వ్యక్తిగత గుండెల్లో నీకు లేకపోతే, బోధించే బోధకుడు ఎంత గొప్పోడైనా, నువ్వు వచ్చే సంఘం ఎంత గొప్ప సంఘమైనా, నీకు బోధించే ఆ వర్తమానికుడు పరలోకాన్ని కుమ్మరించే వర్తమానికుడైనా, దేవుని కొరకు బ్రతకాలనే మంట కసి నీ గుండెల్లో లేకపోతే నిన్నెవడూ బాగు చేయలేడు. సామెత ఒకటి ఉంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్ళు దాపించలేంగా. తాగాలనే మనసు దానికి ఉందనుకో, నేల దగ్గరికి తీసుకెళ్ళక మునిపే గట తాగేస్తుంది. అవునంటారా కాదంటారా? తాగాలనే మనస్సు. నేనంట దేవుని కొరకు ద్విమనస్సుతో కాకుండా ఏక మనస్సుతో బ్రతకాలనే ఆలోచన నీ గుండెల్లో ఉంటే
ఒక చిన్న వాక్యం సేవకుడు నీకు అందిస్తే చాలు, ఆ వాక్యం నీ అంతరంగాన్ని కదిలించడం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ద్విమనస్సుతో బ్రతకటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసండి. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షమైనా చినుకైనా మంచైనా పడకుండా దేవుడు ఇలా బిగబట్టాడట. ఏలియా వచ్చి ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య బ్రతుకుతారు, 2 ఆలోచనల మధ్య బ్రతుకుతారు. కిటికీలో కూర్చున్న అనుభవంతో ఎంతకాలం బ్రతుకుతారు? కొంచెం సేపు లోకం వైపు, మరి కొంచెం సేపు దేవుని వైపు, కొంచెం పాపం వైపు, మరి కొంచెం అపవిత్రత వైపు ఎంతకాలం మనస్సుతో బ్రతుకుతారు? యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, లేదు బయలుని ఆరాధిస్తానంటారా, గో హెడ్, బయలు వైపు వెళ్ళండి అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. అయ్యా, ఈ మాట చూడండి. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నులివెచ్చని స్థితిలో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో, కొంత సినిమాలు, కొంత దేవుడని, కొంత ప్రార్థన, కొంత అపవిత్రత అని, నులివెచ్చని స్థితిలో ఒకవేళ బ్రతుకుతున్నావేమో, ఈ రాత్రి ఆలోచించు. నులివెచ్చని స్థితిని గూర్చి వాక్యం అంటుంది, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు గనుక చూడండి ఆ మాట, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను అంటాడు. అని దగ్గాడు ఒక ఆయన. కళ్ళు వచ్చింది నోటికి. ఆ కళ్ళని ఏం చేస్తారు? థూ అని ఊసేస్తారు. వినటానికి అసహ్యంగా ఉన్న ఆలోచించాలని చెప్తున్నాను. ఊసేసిన కళ్ళని ఇంకెవరైనా చేతితో పట్టుకొని మరలా నోట్లో పెట్టుకుంటాడా? ఎట్లా పెట్టుకుంటారన్నా? మీరు ఎట్లా అడుగుతారన్నా? అది అంత అసహ్యం కదా. ఊసేసిన కళ్ళే ఎంత అసహ్యమో, నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడంటే కూడా దేవునికి అంత అసహ్యం. నులివెచ్చని స్థితిలో బ్రతికే క్రైస్తవుడంటే కూడా దేవునికి అంత అసహ్యం. కొంత దేవుని వైపు ఉండి, మరి కొంత సాతాను వైపు ఉండి, కొంత పవిత్రత వైపు ఉండి, మరి కొంత అపవిత్రత వైపు ఉండి, ఈ నులివెచ్చని స్థితిలో బ్రతికే ప్రజలను దేవుడు అంత అసహించుకుంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ నులివెచ్చని స్థితిలో ఉన్నావేమో, ఏలియా వర్తమానం విని ప్రజలు నులివెచ్చని స్థితి వదిలిపెట్టి దేవుడని యెహోవా వైపు తిరిగారు. తిరిగిన తోడనే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? బిగబట్టబడిన దేవుని హస్తం విప్పబడింది, ఆకాశపు వాకిళ్ళు తెరవబడ్డాయి, సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాల కరువు ఒక్క వర్షంతో దేవుడు కొట్టేశాడు. నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. 2024 వరకు నీ కుటుంబంలో కొన్ని విషయాల్లో దేవుడు చేతిని బిగబట్టాడేమో. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయం, ఏ విషయంలోనైనా ఒకవేళ దేవుడు చేయి బిగబట్టాడేమో. దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. బిగబట్టబడిన దేవుని హస్తం ఈ రాత్రి విప్పబడునుగాక, ఈ రాత్రి విప్పబడునుగాక. ఆయన హస్తం ఈ 2025లో నీ జీవితంలో విప్పబడినట్లుగా ద్విమనస్సును యేసు నామం పేరిట సిలువ వేయుదువుగాక. ఆమేన్. చెప్పండి. ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ దగ్గర కూర్చున్నాడు. మీకు తెలుసా, కిటికీ దగ్గర కూర్చున్నవాడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆ కిటికీ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంట? నిద్రాభారంతో. చూడండి ఆ మాట. నిద్రాభారం కూడా కాదు, అది అమ్మ చెప్తున్నారు అక్కడ. అమ్మా, ఆదాముకి అన్న అయిపోయాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి. అందరూ 9వ వచనం చూడండి. భలే చక్కటి మాట అక్కడ రాసి ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, ఎక్కడ కూర్చొని? తను కూర్చున్న స్థలం ఎలాంటిది? తాను కూర్చున్న స్థలం ఎలాంటిదమ్మా? చెప్పాలి గట్టిగా. తాను కూర్చున్న స్థలం అపాయకరమైన స్థలం, డేంజరస్ జోన్.
ప్రమాదకరమైన స్థలం. ఆ ప్రమాదకరమైన స్థలంలో కూర్చున్నవాడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? అమ్మ, నా మాట అర్థమవుతుందా? ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? అమ్మో, ఏమాత్రం ఎట్లా అన్నా అమ్మమ్మమ్మో ఏమైపోద్దో బాబోయ్, నేను కడు జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలి కదా. అపాయకరమైన స్థలంలో ఉండి గొప్ప బోధకుడు బోధిస్తూ ఉంటే అపాయకరమైన స్థలంలో ఉండి కూడా నిద్రపోతే పర్వాలా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది చర్చిలో నిద్రపోతూ ఉంటే వాక్యం చెప్పేటప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళకు కూడా ఐతుకు మీదకి దిగొచ్చిన కృప దిగొచ్చి ఉంటుంది. కొంతమందికి అయితే కృప వెంబడి కృప, ఇంకొంతమందికి అయితే శాశ్వత కృప. వాళ్ళు పూర్తిగా రాసుకొని ఉంటారు, నేను ఎప్పుడు చర్చికి వచ్చినా నిద్రైపోతా. మనం చెప్పే కదా, ఒక తల్లి చెప్తుంది, అయ్యగారు చర్చిలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నారు అయ్యగారు? సాక్షాత్తు దేవుని ఒడిలో పండుకున్నట్టు అయ్యగారు. చూడండి, సరే వినండి దైవజనమా, తను కూర్చున్న స్థలం ప్రమాదకరమైన స్థలం. నేను మీతో అంటా, తాను కిటికీ మీద కూర్చున్నది ప్రమాదకరమైన స్థలం అని విన్నాం కదా. దేవుని మందిరం ఈ స్థలం తప్ప ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రతిదీ ప్రమాదకరమైన స్థలమే. ప్రతిదీ ప్రమాదకరమైన స్థలమే. ఎక్కడ భక్తిలో జారిపోతావో, ఎక్కడ భక్తిలో త్రుట్టిల్లిపోతావో, ఎక్కడ ఏ అపాయం వస్తుందో అర్థం కాని కిటికీ లాంటి ప్రమాదకరమైన స్థలంలో క్రైస్తవుడు భూమి మీద బ్రతుకుతున్నాడు. ఇంట్లో ఏకాంతంగా ఉన్న సాతానుగాడు వచ్చి శోధిస్తాడు. ఒంటరిగా ఉన్నావు చూడు, ఫోన్ చూడు, వాళ్ళతో చూడు, ఒంటరిగా ఉన్న శోధిస్తాడు, 10 మందిలో ఉన్న శోధిస్తాడు. మనం ప్రస్తుతం ఎక్కడ బతుకుతున్నావా అంటే ఐతుకు కిటికీ మీద కూర్చున్నట్లుగా ప్రమాదకరమైన స్థలాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడ బ్రతుకుతున్నాం చెప్పండి? ఈ ప్రమాదకరమైన స్థలాల్లో బ్రతుకుతున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలా, మేల్కొని ఉండాలా? దీని అర్థం ఏంటో తెలుసా? మరెక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, మరెక్కువగా దేవుని సన్నిధిలో మేల్కొని ఉండాలి, మరెక్కువగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి. దైవజనమా, ఐతుకు ఆత్మదీపం ఆరిపోవటానికి కారణం ఏంటంటే నిద్రమత్తు. సంగమా, నీ ఆత్మదీపం మరలా చెప్తాను, అనేకుల ఆత్మదీపం ఆరిపోవటానికి కారణం ఏంటంటే నిద్రమత్తు వల్ల. ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోయి, మోకాళ్ళ జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే ఆ ప్రార్థనా జీవితం లేక, ప్రార్థననే నూనె లేక కొందరి ఆత్మదీపాలు ఆరిపోతున్నాయి. ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ఆత్మదీపం ఆరిపోవటానికి కలిగిన కారణం శృతిమించిన నిద్రేమో, గంటల తరబడి నిద్రేమో, కూర్చున్న లేచిన నిద్రమత్తని ఆ దురాత్మ చేత పీడించబట్టాన్ని బట్టి నీ ఆత్మదీపం ఒకవేళ ఆరిపోతుందేమో. తస్మాత్ జాగ్రత్త. ఐతుకో, నీ ఆత్మదీపం ఎందుకు ఆరిపోయింది? నిద్రాభారం. ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం, పొలంలో ఒక ఆయన గోధుమలు విత్తాడట. ఏం విత్తాడు? చెప్పాలి. పొలంలో గోధుమలు విత్తాడట. గోధుమలు విత్తి నిద్రపోతున్నాడట. నిద్రపోయే సమయంలో శత్రువు వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. శత్రువు ఎందుకు ప్రవేశించాడు? గురుగులు ఎందుకు విత్తాడు తెలుసా? పంటను కాపాడుకోవలసిన ఆయన మేల్కొని, కాపాడుకోవలసిన ఆయన కాపాడుకోకుండా నిద్రపోవటాన్ని బట్టి గురుగులు మొలిచాయి. అయ్యా, దైవ సేవకులుగా మేము సంఘం కొరకు ప్రార్థన చేయాల్సినంతగా చేయకపోతే సంఘంలో నుంచి గురుగులు బయలుదేరతాయి. సేవకురాలు ప్రార్థన చేయాల్సినంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే దేవుని పంట పొలం పాడైపోయే ప్రమాదం ఉంది. అయ్యో, నేను విత్తింది గురుగులు కాదు కదా, నేను విత్తింది గోధుమలు కదా. గోధుమలు విత్తితే ఎందుకు గురుగులు బయలుదేరుతున్నాయి? ఎందుకు గురుగులు బయలుదేరుతున్నాయి తెలుసా? గోధుమలు విత్తాడు నిజమే, ఆ పంట ఆ పంట పండునట్లుగా, దుష్టుడు ప్రవేశించకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు కనుక ఆ పంట పొలం పాడైపోతుంది. నేనంట, విశ్వాసులుగా మీకున్న ప్రార్థనా జీవితం కంటే సేవకులుగా మాకు మరెక్కువ ప్రార్థనా జీవితం ఉండాలి. ఈ ప్రార్థనే శత్రువు సంఘంలో అడుగు పెట్టకుండా కాపాడటం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పంటారా?
సైతాన్ గాడు ముఖద్వారం గుండా వస్తాడా? దొంగ ముఖద్వారం గుండా వస్తాడా, దొడ్డి ద్వారం గుండా వస్తాడా? ముఖద్వారం గుండా రాడు. దొంగ ఎప్పుడు దొడ్డిదారి గుండానే వస్తాడు. సైతాన్ గాడు కూడా కిటికీ గుండానే వస్తాడు. చూడండి ఆ మాట, అందరూ చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. 9:21 లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చూడండి. తమ్ముడు మచిలీపట్నం ప్రకాష్, బాగున్నావా? నీ నూడిల్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. అమ్మ చూడండి తల్లి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఏమెక్కుతుందట అంటే మరణం అనే దురాత్మ ఎటుకుండా వస్తున్నాడట? కిటికీలు గుండా ఎక్కుకుంటా వస్తూ ఉన్నాడట. గడిచిన దినాల్లో మాథ్యూస్ గారు అనే గొప్ప సేవకులు మన మధ్యకు వచ్చినప్పుడు ఒక విలువైన మాట చెప్పారు. ఆయన చెప్తూ సాతాను గాడు ముఖద్వారం గుండా రాడు. ఎందుకు రాడయ్యి అంటే, గొర్రెపిల్ల రక్తము ద్వారబంధాల మీద పొయ్యబడింది. మన ప్రతి గుడారపు ద్వారబంధాల మీద ఏ రక్తం పొయ్యబడింది? యేసుక్రీస్తు వారి రక్తం పొయ్యబడింది. సో ముఖద్వారం గుండా రాడు. ఇప్పుడు ఎటుకుండా వస్తాడు? కిటికీ గుండా వస్తాడు. మరి కిటికీ గుండా సైతాన్ గాడు రావాలని ప్రయత్నం చేసేటప్పుడు మరి కిటికీలకి ఏమి రాయాలి అని అడిగారు. ఆ దైవ సేవకులు ఏం చెప్పారు తెలుసా? ఆ కిటికీలకు నీ కన్నీటిని రాయాలంట. బా, నాకు ఆ మాట విన్నప్పుడు గుండెలో వణుకు పుట్టింది. సంఘాలలో జొరబడాలని సాతాను గాడు ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాల్లో జొరబడాలని సాతాను గాడు ప్రయత్నం చేస్తున్నాడు. భర్తలో జొరబడాలని, భార్యలో జొరబడాలని, వాళ్ళిద్దరు దొరకకపోతే పిల్లల్లో జొరబడాలని, కుమారుల్లో జొరబడాలని, కుమారుడు దొరకకపోతే కుమార్తెలో జొరబడాలని సాతాను రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. వానికి నీ ఇంటిలో చోటు దొరకకుండా ఉండాలంటే కిటికీలకు నీ కన్నీళ్లు పూసేదానిగా నువ్వు ఉండాలి. ఆ కన్నీటి ప్రార్థన నీకు లేకపోతే నీ ఆత్మదీపం ఆరిపోతుంది. నీ చుట్టూతో ఉన్న నీ పిల్లల ఆత్మదీపం ఆరిపోతుంది. నేనంట, కిరోసిన్ దీపం వెలగాలంటే కిరోసిన్ పోయాలేమో, నీ ఆత్మదీపం వెలగాలంటే నీ కన్నీటిని ఆ దీపంలో నువ్వు పోసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. వాళ్ళ దీపాలు ఎందుకు ఆరిపోయాయి? నూనె ఆరిపోయింది. వాళ్ళ దీపాలు ఆరిపోవటానికి కారణం ఏంటంటే నూనె అయిపోయింది. ఒకప్పుడు ప్రార్థించిన వాళ్ళే, ఒకప్పుడు ఏడ్చిన వాళ్ళే, ఒకప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళే, ఒకప్పుడు గంటల తరబడి రోధించిన వాళ్ళే, ఒకప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాళ్ళే, ఒకప్పుడు గంటల తరబడి రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో అంగలార్చిన వాళ్ళే. ఈరోజు ఆ ప్రార్థన లేక అనేకుల ఆత్మదీపం ఆరిపోతుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడా, అన్న, నా తట్టు చూడు. ఒకవేళ కూర్చొని నీవు కూడా ఇలా అనుకుంటున్నావేమో, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడిని ఉన్నాయా, ఒకప్పుడు ఎంత ఏడ్చేవాడిని ఉన్నాయా, ఒకప్పుడు ప్రార్థన చేయటానికి మోకరించానంటే గంటల తరబడి యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపేవాడిని అయ్యా. ఆ ప్రార్థన కోల్పోయానయ్యా, ఆ కన్నీటి అనుభవాన్ని కోల్పోయానయ్యా. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉండగా పడిపోయిన నీ కన్నీటి ప్రార్థన బలిపెట్టని మరలా నువ్వు తిరిగి కట్టుకోవటం ప్రారంభించుదువుగాక. ఆమేన్. ఎక్కడ పడిపోయావో, ఏ ప్రార్థన జీవితంలో కుప్పలాగా కూలిపోయావో తిరిగి నువ్వు కట్టుకోవటం ప్రారంభించుదువుగాక. ఆ పని నువ్వు చేయగలిగితే ఆరిపోయిన నీ ఆత్మదీపం మరలా వెలగటం ప్రారంభిస్తుంది. 4వ మాట, ఇక్కడ ఒక విచిత్రమైన భయకంపితమైన ఆలోచింపచేసే మాట. ఇతడేమైపోయాడు? కింద పడిపోయి చనిపోయాడు. చనిపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు? చనిపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు? పడ్డాడు కాబట్టి. ఎక్కడి నుంచి పడ్డాడు?
గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు పడ్డాడు అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు పడ్డాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కాలు జారి పడ్డాడు, చిన్న 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 దెబ్బలు తగిలాయి, అంతేగాని చనిపోయి అంత డేంజర్ వచ్చేదా? సరే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి పడ్డాడు, జారి పడ్డాడు, సంవాట్ ఇంకొంచెం ఎక్కువ దెబ్బలు తగులుతాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డాడు, ఇంకెక్కువ దెబ్బలు తగులుతాయి. ఇతడు చనిపోవటానికి కారణం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు పడిపోలా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు పడిపోలా, చెప్పాలి, సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు పడిపోలా, థర్డ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి పడిపోయాడు. బిడ్డ నా వైపు చూడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్న ప్రారంభ దినాల్లో నువ్వు పడిపోతే నీకు అంత దెబ్బలు తగలవు, చిన్న చిన్న దెబ్బలు. అప్పుడే యేసు ప్రభు నమ్ముకొని వాక్యం అప్పుడే తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని నువ్వు కొత్తగా ప్రభు దగ్గర కూర్చుంటావే, ఆ తొల్లిటి దినాల్లో నువ్వేదైనా జారిపోతే అంత పెద్ద దెబ్బలు నీకు తగలవు, అంత పెద్ద దెబ్బలు తగలవు, చిన్న చిన్న దెబ్బలతో నువ్వు తప్పించబడతావు. విశ్వాసిగా బాగా ఎదిగి ఆత్మలో బలపడి ఓ 10-20 సంవత్సరాల విశ్వాసిగా ఆధ్యాత్మికంగా నువ్వు శిఖరాల మీదకి వెళ్ళిన తర్వాత, ఆ శిఖరాల స్థాయికి వెళ్ళిన తర్వాత జారిపోతే తస్మా జాగ్రత్త, ఇట్స్ వెరీ డేంజర్. అంత ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత జారి పడిపోతే చాలా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, 20 సంవత్సరాలు నువ్వు దేవునిలో ఎదిగావు కదా, నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా? నీవెన్నడూ పడిపోకుండా నిత్యము కదలక నిలుచు సియోను కొండలాగా దేవునిలో నువ్వు ఉండాలి. చెప్తాం గట్టిగా ఆమెన్. నువ్వు సేవకొచ్చిన అంటే విశ్వాసిగా ఉన్నప్పుడు పడిపోతే పర్వాలా, సేవకుడు అయ్యి సేవకురాలు అయ్యి ఒక ఆత్మీయ స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జారిపోతే మరణం ఆవరించే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఐతుకు ఏ అంతస్తులో నుంచి పడిపోయాడు చెప్పండి? అంటే 3వ అంతస్తు. అంటే నేను ఎలా అంట, దేవునిలో మొదటి అంతస్తు మారు మనసు, 2వ అంతస్తు బాప్తిస్మం, 3వ అంతస్తు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరే పూర్తి చేయండి, పరిశుద్ధాత్మ. మొదటి అంతస్తు అంటే ఇతడు మారు మనసు పొందాడు, ప్రైజ్ గాడ్, బాప్తిస్మం తీసుకున్నాడు, 2వ అంతస్తు దాటాడు. ఇప్పుడు ఏ అంతస్తుకు వచ్చాడు? పరిశుద్ధాత్మ అభిషేకం అనే అంతస్తుకు వచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం అనే అంతస్తుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పడిపోయాడండి. అక్కడి నుంచి పడిపోతే వాళ్ళ స్థితిని గూర్చి అపోస్తులైన పౌలు వారి హెబ్రీ పత్రికలో అంటాడు. చూడండి ఆ మాట, 6వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. ఐదు ఆరు వచనాలు చూడండి ఒకసారి. 5-6 వచనాలు. తమ్ముడు 6వ అధ్యాయం, 5వ అధ్యాయం కాదు, ఎస్ అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. తమ్ముడు కొంచెం బ్యాక్ కాదు తమ్ముడు, 4వ వచనం చూడు. అది నాతో కలిసి. ఒకసారి వెలిగింపబడి ఏమయ్యాడట? వెలిగించబడ్డాడు. ఇప్పుడు మనం ఒకప్పుడు చీకటిలో ఉన్న మనలను వాక్యం చేత దేవుడు ఏం చేశాడు? ఒకసారి వెలిగించారు. పదే వెలిగిస్తామా? ఒకేసారి వెలిగిస్తామా? నేను ప్రారంభంలో చెప్పాను, ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపం రాత్రిపూటే వెలిగేది. తెల్లారిన తర్వాత ఆ దీపాన్ని ఏం చేసేవాళ్ళు అని ఊపేవాళ్ళు. మరలా సాయంత్రం ఏం చేసేవాళ్ళు? కత్తెర తీసుకొని వచ్చి కత్తిరించి సాయంత్రం మరలా వెలిగించేవాళ్ళు. అది రాత్రిపూటే వెలిగించేవాళ్ళు. ఆ దీపం రాత్రే వెలిగేది. కానీ నీ ఆత్మదీపం ఉందే, నిత్యము వెలుగుతూనే ఉండాలి, ఎన్నడూ ఆరిపోకూడదు. ఆమెన్. నా మాట అర్థమవుతుంది కదన్నా? ఈ దీపం ఎన్నడూ ఆరిపోకూడదు, నిత్యము ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఒకసారి వెలిగించబడి, చెప్పండి వెలిగించబడేది ఎన్నిసార్లు? ఒకేసారి.
ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, ఎందులో పాలివాడయ్యాడు? ఐతుకు ఎందులో పాలివాడయ్యాడు? పరిశుద్ధాత్మలో పాలివాడై దేవుని వాక్యమును, రాబో యుగముల ప్రభావం, శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఎప్పుడు తప్పిపోయాడు? పరిశుద్ధాత్మను అనుభవించాడు, ఆ తర్వాత తప్పిపోయాడు. దేవుని వాక్యపు మాధుర్యాన్ని అనుభవించాడు, ఆ తర్వాత తప్పిపోయాడు. ఇలాంటి సువార్త ఎన్నో దేవుని కొరకు కార్యాలు చేశాడు, ఆత్మలో బలపడ్డాడు, దేవుని ప్రభావాన్ని వ్యక్తిగతంగా అనుభవించాడు. ఎంత అనుభవించిన తర్వాత తప్పిపోయాడట. మీరు అంటారా, మనుషులం కదండి, తప్పిపోతాం కదండి. ఎంత అనుభవించిన తర్వాత ఒకడు తప్పిపోతే అక్కడ ఒక మాట అంటాడు, చూడండి ఆ మాట. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట. బాబోయ్ అన్నా వెంటనే ఈ మాట, అట్టి వారిని నూతన పరుచుట మరలా అసాధ్యం. దేవుల్లో కొత్తగా వచ్చినోడు తప్పిపోతే వాడికి బుద్ధి మాటలు చెప్పి మరలా వాడిని బాగు చేయగలుగుతాం. ఏదో బాప్తిస్మం తీసుకొని అప్పుడే మందిరానికి వచ్చి 1-2 సంవత్సరాలు పసిబిడ్డ తప్పిపోతే వాడిని మరలా సక్రమైన మార్గంలోకి నడిపించగలుగుతాం. 20 సంవత్సరాల విశ్వాసం అయింది, 30 సంవత్సరాల విశ్వాసం అయిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలివాడైన తర్వాత, దేవునిలో బాగా ఎదిగిన తర్వాత వాడు తప్పిపోతే బాధాకరం. ఒక మాట మీ అందరికీ తెలుసు, కుమ్మరున్నాడు, సారి మీద మట్టితో కొండను తయారు చేస్తున్నాడు. తయారు చేసేటప్పుడు కొండ పగిలిపోయింది. పగిలిపోతే మరలా ఏం చేస్తాడు? మరలా మట్టిని పిసికి ముద్ద చేసి నీళ్ళతో కొట్టి ఆ తర్వాత మరలా సారి మీద పెట్టి కొండ చేస్తాడు. ఈ కొండ చేసే పరంపరలో మరలా కొండ విడిపోయింది. ఏం చేస్తాడు? మరలా మట్టి ముద్ద తీసుకుంటాడు, పిసుకుతాడు, సారి మీద పెడతాడు, మరలా కొండ చేస్తాడు. ఇక ఈసారి అయిపోయిందిరా, కొండ రెడీ అయిపోయిందని ఆఖరి క్షణంలో మరలా అది పగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? మరలా మట్టి తీసుకుంటాడు, పిసుకుతాడు, మరలా సారి మీద పెడతాడు, కొండ చేస్తాడు. సారి మీద అది కాల్చబడినంతసేపు ఎన్నిసార్లు పగిలిపోయినా దాన్ని పిసికి మరలా కొండ చేయగలుగుతాడు. వన్స్ కొండ తయారై ఆ మట్టి కొండను తీసుకుని వెళ్ళి అగ్నితో కాల్చిన తర్వాత, అగ్నితో కాల్చబడిన తర్వాత మరలా అది పగిలిపోయింది అనుకోండి, నా మాట అర్థమైందా? అగ్నితో కాల్చబడిన తర్వాత మరలా అది పగిలిపోయింది అనుకో, అగ్నితో కాల్చబడిన తర్వాత మరలా అది పగిలిపోయింది అనుకోండి, ఆ కొండను మరలా అతికించగలుగుతాడా? పగిలిపోయిన ఆ కొండను మరలా బాగు చేయగలుగుతాడా? అది అసాధ్యం కదా. ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత, దేవునిలో బలపడిన తర్వాత నువ్వు జారిపోతే తస్మా జాగ్రత్త, నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను మరలా చెప్తున్నా, నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో కొన్ని తప్పటడుగులు వేసినా నువ్వు నిలవబడగలుగుతావు. బట్ దేవునిలో బాగా ఎదుగుతూ ఉన్న దినాల్లో సాతానుగాడికి అవకాశం ఇస్తే నూతన పరచబడటం అసాధ్యం అంటుంది. మనం ఎదిగే కొద్దీ మరి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉందము గాక. సరే, అతడు 3వ అంతస్తు నుంచి ఏమైపోయాడు? పడిపోయాడు. పౌలు ఆ సంగతి తెలిసింది, కిందకు వచ్చాడు, సాష్టాంగపడి అతని మీద పడి ప్రార్థన చేశాడు. అందరూ ఏడుస్తూ ఉంటే అంటున్నారు, అతనిలో జీవం ఉంది, మీరేం కంగారు పడద్దు, వాస్తవంగా అతనిలో జీవం లేదు. వాస్తవంగా ఏం జరిగిందంటే అతడు పడి చనిపోయి, అక్కడ ఒక మాట రాస్తుంటుంది, పడి చనిపోయి ఎత్తబడెను అని రాస్తుంది. అంటే ఎత్తబడ్డాడంటే ఆయనలో జీవం ఏమైపోయింది? వెళ్ళిపోయిందనే కదా. ఎత్తబడింది అంటే ఆల్మోస్ట్ చనిపోయాడు. పౌలు బ్రతికించాడు. ఆ బ్రతికించిన ఐతుకుని తీసుకొచ్చి అందరి ముందు చూపిస్తే అద్భుతం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? విశేషమైన ఆదరణ కలిగాను. చెప్పండి. ఇంకోసారి చెప్పాలి. 12వ వచనం, వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న పగిలిపోయిన కొండ మళ్ళీ అతికించలేమన్నారు కదా. మానవ రీతిగా అతికించలేం, అది మనిషికి అసాధ్యం.
బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యం. ఇక వీడు బాగుపడరా, ఇక వీడు బ్రతకడరా, వీడు మరలా లేవలేడురా, ఇక వీడి పని అయిపోయిందిరా, వీడు మరలా మారటం అనేది అసంభవం అని ప్రజలు అనుకుంటారేమో, కానీ అట్టి వాడిని కూడా బ్రతికించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. చెబుదాం గట్టిగా ఆమెన్. అట్టి వాడిని కూడా బ్రతికించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డ, ఐతుకులాగా కొన్ని సంవత్సరాల పాటు భక్తి జీవితం చేసి ఒకవేళ ఈ రాత్రి నీ ఆత్మదీపం ఆరిపోయిన స్థితిలో గతాన్ని తలంచుకుంటూ, గతంలో ఎంత భక్తిగా బ్రతికేవాడిని ఉన్నాయా, గతంలో దేవుడంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండేదోనయ్యా, గతంలో దేవుని కొరకు ఎంత బ్రతికేవాడిని ఉన్నాయా, ఈరోజు ఆ ఆసక్తి లేదయ్యా, ఆ ప్రార్థన కోల్పోయానయ్యా, ఆ పరిశుద్ధ జీవితం కోల్పోయానయ్యా, ఆరిపోయిన దీపంలాగా నా ఆత్మీయ స్థితి మారిపోయింది, మళ్ళా నేను వెలగలుగుతానా? ఓ తెలియని దిగులుతో ఆ స్థలంలో ఓ తెలియని దిగులుతో నీ ఇంట్లో ఒకవేళ ఈ ఆలోచనతో నువ్వు కూర్చుంటే, నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? పూర్తిగా ఆరిపోయిన దీపాలను కూడా మరలా వెలిగించగలిగినటువంటి దేవుడు, మరలా వెలిగించగలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఆరిపోయిన స్థితిలో ఈ రాత్రి నువ్వు వాక్యం వింటే ఒకసారి ప్రభు చేతులెత్తి, దేవా మరలా నన్ను వెలిగించువా, ఇంకెన్నడూ నా దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటానయ్యా, ఇంకొకసారి నన్ను వెలిగించువా అని దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే, పౌలు ఐతుకుని ఎలా బ్రతికించాడు? పరమ పౌలుగా పిలువబడుతున్న నీ దేవుడు నీ వద్దకు వచ్చి యేసు నామం పేరిట మరలా నేను వెలిగించును గాక. ఆ ఆరిపోయిన దీపం వెలిగింది, ప్రజల మధ్యలోకి వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ విశేషమైన, మీరు వెళ్తున్న సంఘాల్లో, అయ్యా మీరు వెళ్తున్న సంఘాల్లో మీ ఆత్మదీపం ఆరిపోయి సంఘంలో ఉన్న ప్రజలకు ముఖం చూపించలేక దూరంగా బ్రతుకుతున్నారేమో, ఈ రాత్రి ఒక శుభవార్త. పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఒకప్పుడు బ్రతికిన మీరు ఈ వాక్యం వింటుండగా మీ ఆత్మను పురికొల్పుకొని మరలా మీరు బ్రతికి సంఘంలో అడుగుపెడితే, సంఘంలో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఏం కలిగిద్దో తెలుసా? విశేషమైన ఆదరణ. తప్పిపోయిన కుమారుడు మరలా నా దగ్గరకు వచ్చాడు, తప్పిపోయిన కుమార్తె మరలా నా దగ్గరకు వచ్చిందని సంఘం కంటే పరలోకంలో విందు వినోదం గంతులు వేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, 99 గొర్రెలు ఉన్నాయి, కాపరి దగ్గరే ఉన్నాయి, ఒక్క గొర్రె దారి తప్పిపోయింది. కాపరి మనసు చూడండి, అరే పోయింది ఒకటిరా, 99 గొర్రెలు నాతో ఉన్నాయి, నాకేం పోతే పోయింది ఒకటి అని అనుకోలేదు. కాపరి ఏం చేశాడట? ఆ గొర్రెను కూడా వెతికి పట్టుకొని ఆ గొర్రెను ఈ మందలోకి చేరిస్తే, బైబిల్లో అక్కడ రాయబడిన మాట, మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకం అంతా సంతోషం కలుగుతుందట. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ రాత్రి ఒకవేళ ఆరిపోయిన స్థితిలో ఉంటే, నా దీపమును వెలిగించువాడవు నీవే, భక్తుడైన దావీదు గారు మాట్లాడారు కదా, ఈ రాత్రి నీ దీపాన్ని మరలా నా దేవుడు వెలిగించును గాక. ఇంకెన్నడూ ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా నీ దీపాన్ని దేవుడు వెలిగింప చేయును గాక. ఆమేన్.